హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వెల్కమ్ టు డే టు డైటింగ్. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే వెయిట్ చెక్ చేసుకున్నాను. ప్రజెంట్ వెయిట్ వచ్చేసి 71.250 గ్రామ్స్ ఉంది. నా టార్గెట్ అయితే 58 kgs. చూద్దాం ఇంకా ఎప్పటికీ 58 kgs అవుతానో. ఫస్ట్ అయితే మా సార్కి లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను. ఇంకా టిఫిన్ వచ్చేసి జొన్న ఇడ్లీలు చేశాను. ఈ జొన్న ఇడ్లీలోకి సాంబార్ అలా ఉంటేనే బాగుంటుంది, ఇంకా అందుకే సాంబార్ చేశాను. కర్రీ అయితే మా సార్కి అయితే ఎగ్ ఉల్లిపూర అలా వండేసాను అనమాట. ఇంకా మా సార్కి అయితే టిఫిన్ పెట్టేసాను, తను తింటున్నారు. మీలో ఎంతమంది డైనింగ్ టేబుల్ ఉన్నా కానీ ఎప్పుడు కిందనే కూర్చొని తింటారో కామెంట్ చేసేయండి. మేమైతే ఎప్పుడు యూజ్ చేయం డైనింగ్ టేబుల్. ఈరోజు డిటాక్స్ డ్రింక్ని అయితే ఈ మూడింటి కాంబినేషన్లో ప్రిపేర్ చేశాను. ఈ మూడింటి కాంబినేషన్ టేస్ట్ బాగుంటుంది, ఇంకా అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. కొంచెం పచ్చి పసుపు, అల్లం, తులసాకులు తీసుకున్నాను. ఒక కప్పు నిండా వాటర్ తీసుకొని వాటిని అయితే మసిలే వరకు అలా వేడి చేసేయాలన్నమాట. అది బాగా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక ఈ పచ్చి పసుపు, అల్లం, ఇంకా అలాగే తులసాకులు వేసేసి మూత పెట్టేసేయాలి. 2 minutes తర్వాత వడగట్టి తాగేసేయాలన్నమాట. సేమ్ మనం టీ ఎలా వేడివేడిగా ఉన్నప్పుడు తాగేస్తామో ఇంకా అలా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తాగామనుకోండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా ఇచ్చింగ్ కానీ గరగర అలా ఉంటుంది కదా, అవన్నీ కూడా తగ్గుతాయి. రిలీఫ్గా బాగా అనిపిస్తుంది. ఇంక ఈ సీజన్లో ఎక్కువగా చాలామందికి దగ్గు జలుబు అలా ఉంటుంది కదా, వాటన్నిటికి కూడా బాగా వర్క్ అవుతుంది. నేనైతే 58 kgs అవ్వాలి అనుకుంటున్నాను కదా. 58 kgs అయ్యామనుకోండి, మళ్ళీ మనం కొంచెం డైట్ ఫాలో అవ్వకపోయినా కానీ మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు మళ్ళీ 2 kgs ఇంకా 3 kgs అలా పెరుగుతుంది. 60కైనా వస్తామని చెప్పేసి నేను 58 kgs అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకేమో చూడాలి. కంటిన్యూస్గా డైలీ అయితే వీడియోస్ అయితే చేస్తాను. నేను వీడియోస్ చేస్తేనే డైట్ మంచిగా చేయగలుగుతాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి డైలీ వీడియోస్ అయితే ఖచ్చితంగా 12:30కి పెడతాను. మా అమ్మాయి గోరింటాకు పెట్టుకుందంట, చూపిస్తుంది మీకు. ఇంకా డిటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత 30 minutes వాకింగ్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ లేవాలంటే ఈ చలికాలంలో నిజంగా చాలా కష్టంగా ఉంది. అసలు ఎంత చలి పెడుతుందంటే నిజంగా పల్లెటూర్లలో కూడా ఇంత చలి ఉందో లేదో తెలియదు, కానీ ఈ సిటీలలో కూడా చాలా చలి ఉంది. అసలు మార్నింగ్ లేవాలని అనిపించట్లేదు. మా ఆయన పాపం 1 month నుండి తిట్టి ఇంక ఇప్పుడు తిట్టడం కూడా మానేశారనమాట. నువ్వు చేస్తే చెయ్యి లేకపోతే లేదన్నట్టుగా వదిలేశారనమాట. చాలా డేస్ చెప్పి ఇంకా విసిగిపోయారు. కానీ చాలా చలి పెడుతుంది, మార్నింగ్ లేవాలనిపించట్లేదు. కానీ ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా 30 minutes డైలీ వాకింగ్ చేసి ఏదో కొంచెం అలా ఎక్సర్సైజ్ అయితే చేయాలి అని డిసైడ్ అయిపోయానమాట. ఇంక ఇది ఇలా అయితే డే 2 వాకింగ్ అయితే చేశాను. 30 minutes వాకింగ్ చేశాను. అసలు కొంచెం అంటే కొంచెం కూడా స్వెట్టే రాలేదు. చూసారా ఎలా ఉందో, కొంచెం కూడా స్వెట్ ఏం రాలేదు అసలు. 30 minutes వాకింగ్ చేసేసిన తర్వాత ఇంక ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇలా 4 ఇడ్లీలు తీసుకున్నానా. మనం డైటింగ్ అనుకున్నప్పుడు 4 కాకుండా 2 మాత్రం, 2 లేదంటే 3 అలా తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇంకా స్టార్టింగ్లోనే కదా, ఇంకా ముందు ఫుడ్ మొత్తం కంట్రోల్ చేసేయాలి. ఇంకా అలా అయితే 4 జొన్న ఇడ్లీలు తీసుకున్నాను. కొంచెం కారప్పొడి, సాంబార్, దాంతోపాటుగా చట్నీ. ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంక ఇవి మార్నింగ్ ఎప్పుడో చేశానా, అసలు ఇప్పుడు తింటుంటే తినాలనే అనిపించట్లేదు. అందుకే సాంబారే మళ్ళీ కొంచెం వేడి చేసుకొని తినేసాను అనమాట, ఇలానో అలా. ఇంకా లంచ్లోకి అయితే సింపుల్గా మార్నింగ్ చేసిన సాంబారు, కొంచెం పెరుగు, ఇంకొకటి వచ్చేసి గోంగూర చట్నీ, ఆ 3తో అయితే లంచ్ అయితే తినేసాను. లంచ్ ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. దీంట్లో అయితే ప్రోటీనే లేదు అసలు, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఇంకా అలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ ప్రోటీన్ అయితే ఎక్కువగా ఏం లేదు. ఒక 4-5 days తర్వాత మాత్రం బ్యాలెన్స్డ్ డైట్ అనేది నేను మెయింటైన్ చేస్తాను. ఖచ్చితంగా ప్రోటీను, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అలా చూసుకోవాలన్నమాట. ఇంకా లంచ్ అయితే సింపుల్గా అలా చేసేసాను. ఇంకా డిన్నర్లోకి అయితే ఇలా వెజిటేబుల్స్ ఎక్కువగా వేసేసి ఒక చిన్న కప్పు మాత్రమే గోధుమ రవ్వ వేసేసి ఉప్మా అయితే చేసేసాను అనమాట. ఇది డైటింగ్ స్టార్టింగ్లో కదా, డైలీ మేము తినేటివే తిన్నాను. నా కోసం స్పెషల్గా రెసిపీస్ ఏం చేసుకోలేదు, కానీ డైలీ తినేటివే తినేసాను. కాకపోతే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించేసాను అనమాట. ఒక 4-5 days అయిన తర్వాత స్పెషల్గా నా కోసం రెసిపీస్ చేసుకుంటూ ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. డైలీ 12:30కి
వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా అలాగే రెసిపీస్ మీకు షార్ట్స్లో కావాలా లేదంటే ఇందులోనే కంటిన్యూ చేయమంటారా కూడా చెప్పండి. పిల్లలతో డైటింగ్ చేయడం కొంచెం కష్టమే అండి. ఇప్పుడు నేను ఇలా వెజిటేబుల్స్ ఎక్కువగా వేసేసి ఉప్మా చేశానా, మా పిల్లలైతే అసలు ఈ ఉప్మా అస్సలు తినరు. అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా లేకుండా తింటారు కానీ ఇన్ని వెజిటేబుల్స్ వేస్తే తినరనమాట. వాళ్ళ కోసం సపరేట్గా మళ్ళీ చేయాలి. ఇంకా అలానే ఉంటుందన్నమాట. మార్నింగ్ అయినా కానీ టిఫిన్ ఏదన్నా కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ వేసినా లేదంటే రాగితో చేసినా కానీ ఇంకా వాళ్ళు కొన్ని టైమ్స్ తింటారు, కొన్ని టైమ్స్ తినరు. ఇంకా అందుకే నైట్ టైంలో అయితే మళ్ళీ వాళ్ళకి వైట్ రైస్ అయితే పెట్టేశాను. ఇంక ఇది నెక్స్ట్ డే దోశలోకి అని చెప్పేసి రాగులు అయితే గ్రైండర్లో వేసేసాను అనమాట. ఇక్కడ మా అమ్మాయి చూసారా ఏం చేస్తుందో, ఒక బుక్ ఇచ్చి కలర్స్ వేయమని చెప్తే తనని ఎంగేజ్ చేయడానికి తనేమో షార్ప్నర్ తీసుకొని మంచిగా చెక్కి వాళ్ళిద్దరు ఇలా తలపైన వేసుకున్నారనమాట. ఆ కలర్స్ అన్నీ కూడా చూసారా మా అమ్మాయి ఎలా చేస్తుందో, ఇంకా తింటుంది కూడా మా మేడం. సో ఇది అండి ఈరోజు సింపుల్ డైట్ ప్లాన్. నచ్చితే లైక్ చేయండి.